డ్యాన్స్ పైన ఇంట్రెస్ట్ మీకు ఎప్పుడు కలిగింది, అంటే ఏజ్లో కలిగింది? ఏజ్ అంటే చిన్నప్పటి నుంచి ఒక 5-4. సో మీకు అంటే డ్యాన్స్లో ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరు. ఫస్ట్ అంటే డ్యాన్స్ చెయ్యాలి అంతే. సో లిఖిత డ్యాన్స్ అని కొడుతుంటే 20 వచ్చిన ఫేక్ అకౌంట్లు, అంటే దాంట్లో ఒరిజినల్ ఏంది, అసలు అన్ని అకౌంట్ ఎట్లా క్రియేట్ అవుతుంది అనుకుంటారు ఎట్లా? అకౌంట్స్ సో అట్లా ఫ్యూచర్లో చేసే అవకాశం ఏమైనా ఉందా? హీరోయిన్గా ట్రై చేసే అవకాశం ఉందా మీరు? వచ్చే ఆపర్చునిటీస్ వస్తున్నాయి, బట్ సరిగ్గా రాకపోతే ఇట్లా చేయొచ్చు కదా, తిడతారు. సో అట్లా ఇప్పుడు తిట్టడం కొట్టడం అని చేశారు? తిట్టడం అంటే అవును, కోర్స్ రాకపోతే తిడతారు మంచిగా చేయమని. ఇప్పుడు మాస్టర్లో ఒక గుడ్ క్వాలిటీ ఒక బ్యాడ్ క్వాలిటీ చెప్పు సాయికృష్ణ దాంట్లో. గుడ్ క్వాలిటీ అంటే అందరినీ ఈక్వల్గా చూస్తారు. బ్యాడ్ క్వాలిటీ అంటే ఏం లేవు. అంటే సో అందరి డ్రెస్సులు ఒక తీరు ఉంటాయి, మీది మాత్రము ప్యాంట్ ట్రాక్ ప్యాంట్లా కింద ఏదో డిజైన్ ఉంటుంది, అంటే బ్లాక్ లైన్సా లేకుంటే వైట్ లైన్సా రెడ్ లైన్సా, ఆ షూ కావచ్చు లేకుంటే ఏదో కొద్ది డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే అది చూసింగ్ ఎవరిది, సెలెక్షన్ ఎవరిది? సో అలాంటి షోలలో ఎందుకు ట్రై చేయలేదు? అంటే మీరు డ్యాన్సరే కాకుండా ఇంకా వేరే జాబ్లో సెటిల్ అయిపోతే అంటే ఆ డ్యాన్స్ మానేస్తారా? అన్నీ చేస్తున్నారు, ఇంతమందిని తయారు చేసినారు కదా, సో మరి మీరు ఎందుకు అంటే బయటికి రాలేకపోతున్నారు? అంటే మనకి సినిమాల్లో కావచ్చు లేకుంటే వేరే షోస్లో కావచ్చు. యాక్చువల్లీ నాకు అంటే క్రేజీగా ఉంది, మీరు పెట్టిన పేరు అదే క్రేజీ డ్యాన్స్ అని చెప్పేసి. ఎట్లా దానికి ఎట్లా పునాది పడింది KTS రావడానికి? యాక్చువల్లీ అంటే నాకు అంటే ఎందులో అయినా కూడా ఒక స్వాగ్ కొత్తగా ఆలోచిస్తాను అనమాట. సో ఈ 4 yearsలో ఎంతమందిని మీరు డ్యాన్సర్ తయారు చేసినారు? నియర్లీ ఒక 500 మెంబర్స్ ఈజీగా ఉంటారండి. ఓకే, సో మీకు ఫ్యూచర్లో అంటే ఒక హీరోకి కొరియోగ్రాఫ్ చేయాల్సిన అవకాశం వస్తే ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఆ గోల్తోనే ఉన్నాను, అంటే నేను హైలైట్ అవ్వాలని నాకు లేదు, నా స్టూడెంట్స్ని హైలైట్ చేయాలంతే. అసలు టైం వచ్చింది అనుకోండి, సో ఏం చెప్తారు వాళ్ళకి, అంటే థ్యాంక్స్ ఎట్లా చెప్తారు ఏంటి ఒకసారి? వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కూడా తక్కువే. ఇంకో జన్మంటూ ఉంటే మళ్ళీ పుట్టడం అంతే, దానికి మించి ఏం చెప్పలేము. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు V20 టీవీ. నేను మీ బంగారు రాజు. సో ఈరోజు మనతో ఉన్న వ్యక్తి ఎవరంటే అండ్ సో క్వీన్ ఆఫ్ డ్యాన్స్ అని చెప్పొచ్చు. సో చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది అండ్ ఆ డ్యాన్స్తో పాటు కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ అనమాట, అంటే తన ముఖ కవిలికలు చూస్తుంటే మాత్రం మతిపోతుందన్నమాట. సో అండ్ అలా డ్యాన్స్ చేసి సో అంటే చాలా చిన్న అమ్మాయే సో డ్యాన్స్ చేస్తుంది. తన డ్యాన్స్ తోటి తన రీల్స్ తోటి సో చాలామంది ఫ్యాన్స్ సంపాదించుకుంది. సో సరదాగా అండ్ తనతో మాట్లాడదాము. ఇంకోటి నేను మర్చిపోయినా, సో తన పేరు చెప్పలేదు కదా, సో తన పేరు వచ్చేసి లిఖిత. ఓకే, సో లిఖిత మనతో ఉన్నారు ఈరోజు అండ్ సరదాగా తన గురించి మాట్లాడదాం అండ్ తన గురించి తెలుసుకుందాం. ఓకేనా? రెడీ? నమస్తే లిఖిత. నమస్తే. ఎట్లున్నావు? సూపరా? అంటే కొద్దిగా భయం ఉన్నట్టుంది కదా కొద్దిగా. ఎందుకు భయపడుతున్నారు? ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఎవరికి ఇవ్వలేదు, సో అది సో అంటే ఎవరికి సో పర్లేదు అండి. నా పేరు బంగారాజు కదా, సో చాలా నీట్గా వెళ్ళిపోతుంది అనమాట. బంగారాజుతో ఇంటర్వ్యూ అంటే చాలా కూల్గా అట్లా ఫన్నీగా వెళ్ళిపోతుంది. ఓకేనా? సో కొద్దిగా ధైర్యంగా ఉండండి. ఇది అంటే ఇది ఇన్వెస్టిగేషన్ కాదు, సరదా ఇంటర్వ్యూ. ఓకేనా? ఓకే లిఖిత గారు, మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? ఇప్పుడు 9th, నెక్స్ట్ ఇయర్ 10th వెళ్తున్నాను. ఇప్పుడు 9th, నెక్స్ట్ ఇయర్ 10th పోతాం కదా, అది నాకు అర్థం, నాకు ఆయనతో తెలియదా? ఓకే, అంటే ఎక్కడ స్కూల్ ఎక్కడ ఏంటి? ఇక్కడే దగ్గరే. సో ట్రావెలింగ్కి అయితే ఎట్లా పోతారు రోజు స్కూల్కి? డాడీ డ్రాప్ చేస్తారు. ఓకే, అంతేనా? అంతే. ఇప్పుడు మీ రీల్స్ చూసి మీ స్కూల్లో వాళ్ళు అంటే ఏమంటుంటారు అంటే మీ డ్యాన్స్ చూసి పర్ఫార్మెన్స్ చూసి? ఎంకరేజ్ చేస్తారు చాలామంది, బాగా చేస్తున్నావు బట్ స్టడీస్ కూడా ఉండాలి అని ఎంకరేజ్ చేస్తుంటారు. నేను అవి ఇవి మేనేజ్ చేస్తుంటాను. అంటే ఇప్పుడు స్టడీలో నాలాగా ఫస్ట్ అయినా లేకపోతే యావరేజ్? మనం అంతా బిలో యావరేజ్, నేను మనకు అది పట్టలే వంట పట్టలేదు చదువు అంతా. ఓకే, సో
డ్యాన్స్ పైన ఇంట్రెస్ట్ మీకు ఎప్పుడు కలిగింది, అంటే ఏ ఏజ్లో కలిగింది? ఏజ్ అంటే చిన్నప్పటి నుంచి ఒక 5-4 అప్పటి నుంచే టీవీలో చూస్తూ నేర్చుకోవడం అలా ఇంట్రెస్ట్. మదర్ అండ్ ఫాదర్కి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల సో వాళ్ళు డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేయడం అలా మొత్తం స్టార్ట్ అయింది. సో అంటే ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్లో అంటే ఎవరిది సపోర్ట్ బాగుంటుంది మీకు? బాగా అంటే మదర్ది ఉంటుంది. సో ఫాదర్ యాజ్ యూజువల్గా బిజీ వర్క్తో బట్ ఎంకరేజ్ అయితే చేస్తారు. మదర్ ఇంకొంచెం మోటివేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఫాదర్కి డాటరు, మదర్కి సన్ ఇట్లా ఉంటారు కదా. సో అంటే డాడీ ఎక్కువ సపోర్ట్ చేస్తారేమని చెప్పేసి అనుకున్నాను అనమాట. అంటే చేస్తారు బట్ ఈక్వల్గా ఉంటుంది, బిజీ కొంచెం వర్క్తో. ఓకే, అంటే డాడీ ఏం చేస్తుంటారు? శ్రీరామ్ సిట్స్లో మేనేజర్. మమ్మీ హౌస్ వైఫే, షీజ్ అ టైలర్, హౌస్ టైలర్. ఓకే, అంటే ఇంట్లో ఎంతమంది ఉంటారు మొత్తం? 4 members, నేను, డాడీ, మమ్మీ, మా తమ్ముడు. ఇప్పుడు తమ్ముడు ఏ క్లాసు? తమ్ముడు 5th class. ఓకే, అంటే ఇప్పుడు మీకు డ్యాన్స్ అంటే ఏంటి, అంటే ఇష్టమా, పిచ్చా, లేకపోతే ప్యాషనా? ప్యాషన్ అనే చెప్తాను. ఒక్కరోజు డాన్స్ క్లాస్కి రాకపోయినా డే కంప్లీట్ అవ్వదు నాకు. సో మొత్తం డాన్స్ మీద. అంటే ఇప్పుడు ఒక్కరోజు రాకపోయినా డే కంప్లీట్ కదన్నారు కదా. అండ్ రీసెంట్గా సంక్రాంతి సెలవులకి ఇంటికి వెళ్ళిపోయారు కదా. అవును, అక్కడ కూడా డాన్స్ చేస్తుంటాను అనమాట. ఈవెన్ 1 hour కానీ డాన్స్ ప్రాక్టీస్ ఉంటుంది. అంటే ఇప్పుడు డాన్స్ స్కూల్కి వచ్చిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తారా, లేకుంటే డైరెక్ట్ ఇంకా స్కూల్కి వెళ్ళిపోవడం? అంటే స్కూల్స్కి వెళ్తాం బట్ ఈవినింగ్ కొంచెం టైం ఉన్నా అటు ఇటుగా ప్రాక్టీస్ చేసి మళ్ళీ డాన్స్ క్లాస్కి రావడం అలా కంటిన్యూ చేస్తాం. సో మీకు అంటే డ్యాన్స్లో ఇన్స్పిరేషన్ ఎవరు, బాగా నచ్చిన హీరో, అంటే హీరోనా లేకుంటే వేరే వ్యక్తిలా ఇట్లా? ఇన్స్పిరేషన్ అంటూ ఎవరు లేరు. ఫస్ట్ అంటే డ్యాన్స్ చెయ్యాలి అంతే. తర్వాత సాయి కృష్ణ సార్ వచ్చాక లైక్ ఇంకా బాగా చేయాలి, సార్ని కాకపోయినా ఇంకా రీచ్ అవ్వాలి అనుకునేదాన్ని. సరే ఇన్స్పిరేషన్ ఇంకా అంతే, ఇంకేం చెప్పు. ఓకే, అంటే ఇప్పుడు అంటే సార్ ఇన్స్పిరేషన్ అండ్ అంటే ఖచ్చితంగా మీరు అంటే ఆయన దగ్గర ఒక శిష్యురాళ్ళగా చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ మీకంటూ అంటే దాని ఏమంటారు, గురువు యొక్క ప్రేమ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, సో ఇప్పుడు మీ సార్ కాకుండా, మీ మాస్టర్ కాకుండా బయట సో మన సినిమా హీరోలలో ఎవరి డ్యాన్స్ మీకు బాగా ఇష్టం? అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. ఆయన కింగ్ ఆఫ్ డ్యాన్స్ అంతే. అంతే, స్టైలిష్ స్టార్. ఇంకా అంతే, హీరోస్లో అయితే ఫర్ ఎవర్ అల్లు అర్జున్ గారు ఇష్టం. ఇంకా అంతే. ఓకే, ఇంకోటి, సో ఇప్పుడు మీకు అంటే డ్యాన్స్ అంటే ఇష్టమైంది, అంటే ఇష్టం కలిగింది. సో చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. సో మంచి ఫ్యాన్ బేస్ వచ్చింది మీకు. సో బయటికి వెళ్తే ఎట్లా, అంటే ఎవరన్నా గుర్తుపట్టి ఫోటో తీయాలని చేసిరా ఇంతమంది ఇప్పటివరకు? అంటే ఇప్పటి వరకు ఎక్కువ లేదు, ఎక్కువ బయటకు కూడా ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు. సో అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు లైక్ రీసెంట్గా జరిగింది డిమార్ట్లో సమ్మన్ గుర్తుపట్టారు. సో అక్కడ కొంచెం లిఖిత గారు సెల్ఫీ అని వచ్చారా? సెల్ఫీ ఏం అడగలేదు, జస్ట్ గుర్తుపట్టా అడిగారు అంతే. సో అంటే ఎట్లా అనిపించింది ఫీలింగ్ అప్పుడు? అమ్మో, అంటే అప్పటికి మాస్క్ పెట్టుకున్నాను, అప్పటికి గుర్తుపట్టారంటే చాలా గ్రేట్. ఫుల్ హ్యాపీగా అందరూ అంతే. ఓకే, సో ఇంకోటి, ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ బాగా వాడుతుంటారు. సో రీల్స్ అంటేనే ఇన్స్టాగ్రామ్ కాబట్టి మిమ్మల్ని ఫాలో అవ్వదని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసిన లిఖిత అని చెప్పేసి. సో లిఖిత డ్యాన్స్ అని కొడుతుంటే 20 వచ్చినాయి ఫేక్ అకౌంట్లు. అంటే దాంట్లో ఒరిజినల్ ఏంది, అసలు అన్ని అకౌంట్ ఎట్లా క్రియేట్ అవుతుంది అనుకుంటారు? ఎట్లా అకౌంట్స్ వాళ్ళ ఫ్యాన్ పేజెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి క్రియేట్ చేశారు. బట్ క్రియేట్ చేయడం నా అకౌంట్ కూడా కనబడట్లేదు అందులో. అంటే ఒకసారి చెప్పండి, అంటే ఒకసారి క్లారిటీ ఇచ్చాను ఫ్యాన్స్కి. సో చాలామంది ఏంటంటే ఆ ఫేక్ అకౌంట్స్లో ఏది కరెక్ట్ తెలియక అన్నిటి ఫాలో అయిపోతారు అనమాట. సో మీది ఎట్లా ఉంటుంది ఒకసారి చెప్తే వాళ్ళు తొందరగా ఫాలో కావచ్చు. అంటే నా అకౌంట్లో ఓన్లీ అఫీషియల్ అన్ని డ్యాన్స్ వీడియోస్, యాక్టింగ్ కొన్ని ఉంటాయి. అండ్ లిఖిత అఫీషియల్ KDS అని ఉంటుంది. లైక్ అన్నీ సరే హ్యాండిల్ చేస్తున్నారు. సో దాని గురించి మీకు తెలిసి ఉంటుంది. సార్ కూడా ఫాలో అవ్వడం కానీ దాన్ని చూసి మీరు ఫాలో అవుతే యూ విల్ బీ గెట్టింగ్.
వావ్ సూపర్. ఓకే, ఇంకోటి సో స్టడీస్ అంటే అంటే యావరేజ్ అని చెప్పేసి అన్నారు. అంటే యావరేజ్ అయినా కానీ అంటే ఫ్యూచర్లో మంచి జాబ్ రావచ్చు, చెప్పలేము ఎవరికైనా. సో అంటే మీ రీల్స్ కానీ అండ్ మీ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ చూసిన తర్వాత చాలామంది ఆ కామెంట్ కూడా పెట్టుండొచ్చు, మీరు చూడొచ్చు చాలాసార్లు. సో అండ్ లిఖిత నువ్వు ఒక హీరోయిన్గా ట్రై చేయి, కంపల్సరీ నీకు ఛాన్స్ వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. సో అట్లా ఫ్యూచర్లో చేసే అవకాశం ఏమైనా ఉందా, హీరోయిన్గా ట్రై చేసే అవకాశం ఉందా మీరు? ఉండొచ్చు, బట్ వచ్చే ఆపర్చునిటీస్ వస్తున్నాయి. బట్ ఫస్ట్ స్టెప్ మంచిది తీసుకోవాలని వెయిట్ చేస్తున్నాం అందరూ. అంటే ఎలాంటి ఫస్ట్ స్టెప్ అని మీకు ఐడియా ఉంటుంది కదా, నేను ఇలాంటి రోల్ చేయాలి, అసలు అయితే చేస్తా లేకుంటే లేదంటారు, అట్లా ఎలాంటిది చేద్దాం అనుకుంటున్నాను? గుడ్ క్యారెక్టర్ అంటే అన్నీ మంచిగా ఉండేలా అలా ట్రై చేస్తాం. అంటే ఇప్పుడు బేసికల్లీ అంటే లవ్ స్టోరీస్ లాగా కొన్ని వస్తుంటాయి, లేకపోతే ఓన్లీ అమ్మాయిని పెట్టే చేస్తారు మంచి, అంటే ఒక థ్రిల్లర్ లాంటి అలాంటి, అంటే ఎలాంటి స్టోరీస్ చేయాలని మీకు ఆశ ఉంది? స్టోరీస్ అంటూ ఏం లేవు. థ్రిల్లర్, నాకు థ్రిల్లర్ అంటే ఇష్టం. నాలాగనే థ్రిల్లర్ అంటే ఇష్టం అంతే. ఏ రోల్ అయినా ఐల్ బి ఓకే. ఓకే, సో అంటే ఫ్యూచర్లో మీరు మంచి హీరోయిన్ అయితే కనుక అండ్ సో ఏ హీరో పక్కన చేద్దామని అనుకుంటారు? అల్లు అర్జున్. అంటే ఈ మధ్య కలిసిరా సార్ చూసారు? లేదు, కలవలేదు, జస్ట్ చూసాను దూరం నుంచి, దట్స్ ఇట్. ఓకే, సో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హీరోయిన్ రీసెంట్గా కీర్తి సురేష్ చాలా ఇష్టం. తన యాక్టింగ్ కానీ ఈ మహానటి నుంచి షిల్ బి వెరీ గుడ్. సో అప్పటి నుంచి చాలా ఇష్టం. ఇంకోటి, సో అంటే మేము చూసినాము, అంటే సెర్చ్ చేసినాం కాబట్టి అడుగుతున్నా, లిఖితకి యూట్యూబ్ ఛానల్ ఉందా? నాకు పర్సనల్గా అయితే ఏ అకౌంట్ లేదా? లేదు. ఒకటి ఉంది కదా, అంటే మొత్తం మీ అంటే మీ పేరు పెట్టేసినారు, పెట్టింది ఉంది. సో మొత్తం మీ డ్యాన్స్ ఉన్నాయి, సో వ్యూస్ అట్లా వెళ్ళిపోతూ ఉన్నాయి, అంటే మీరే వాడుతారేమో అనుకున్నాను. లేదు, నాకు అకౌంట్ ఏం లేదు. లైక్ మా అకాడమీకి ఉంది, లైక్ క్రేజీ డాన్స్ అండ్ స్టూడియోస్ అని అకౌంట్ మాత్రం డాన్స్ క్లాస్కి ఉంది. నాకు పర్సనల్గా ఏ అకౌంట్ లేదు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీ క్రేజీ డ్యాన్స్ స్టూడియోలో మీతో పాటు చేసిన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సో అండ్ వాళ్ళందరిలో మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు? ఇది మాత్రం కంపల్సరీ, నాకే తెలియదు, ఆ ఆన్సర్ నేనేం చెప్పలేదు, చెప్పండి. ఇష్టం అంటే ఎవరు, అందరూ ఇష్టమే, బాగా చేస్తారు అందరూ. నాకన్నా బెటర్గా చేస్తే తట్టుకోలేం కాబట్టి ఏం చెప్పలేం. అంటే లోపల ఉంటుంది, అరే ఎవరు నాకని బెటర్ అయ్యేది అనుకుంటారు, అయింది అనుకుంటాం. అఫ్ కోర్స్ ఒక సాంగ్లో ఒక్కొక్కరిది బెస్ట్ ఉంటుంది, సో ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కరిది బెస్ట్ ఉంటుంది. సో అంటే సో బెస్ట్ ఉంటుంది, కాకపోతే మీ క్లోజ్ ఫ్రెండ్ లాగా ఎవరు చూస్తారు? క్లోజ్ అంటే ఇద్దరు, లైక్ మనస్వి అండ్ ప్రణవి. వాళ్ళిద్దరూ వాట్ ఎవర్ ఇట్ మేబీ క్లోజ్గానే ఉంటారు. వాళ్ళలో మీకు నచ్చే క్వాలిటీ ఏంది బాగా? బాగా అంటే హార్డ్ వర్క్ చేస్తారు, చాలా ట్రై చేస్తారు, రాకపోతే మళ్ళీ మళ్ళీ చేయడం కానీ ఎంకరేజ్ కూడా చేస్తారు అప్పుడప్పుడు. సో మీ మాస్టరు సాయికృష్ణ అన్న ఎప్పుడైనా సరే మీకు అంటే కొరియోగ్రఫీగా చేపిస్తున్నప్పుడు, అంటే మిమ్మల్ని ఈ సాంగ్ ఇట్లా చేయండి అని చెప్తున్నప్పుడు, ఎప్పుడైనా మీరు సరిగ్గా చేయనప్పుడు ఆయన తిట్టడము లేకుంటే కుట్టడం చేసిండా? అంటే ప్రతి మాస్టర్ చేస్తారు, అది ఎవరైనా కావచ్చు, అంటే డైరెక్టర్ కావచ్చు, లేకుంటే కొరియోగ్రాఫర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కంపల్సరీ చేస్తారు. సరిగ్గా రాకపోతే ఇట్లా చేయొచ్చు, తిడతారు. సో అట్లా ఎప్పుడైనా తిట్టడం కుట్టడం అని చేసారు? తిట్టడం అంటే అవును, అఫ్కోర్స్ రాకపోతే తిడతారు మంచిగా చేయమని. కొట్టడం అంటే ఇప్పటి వరకు లేదు, ఇక ముందు ఉండొచ్చు. అంటే అన్న ఎలాంటి వాడు, ఎట్లా అన్న స్వభావం ఎలా ఉంటుంది? మాస్టర్ అంటే అన్నీ ఉండాలి. ఒక సాంగ్కి ఎక్స్ప్రెషన్ కానీ ప్రతి స్టెప్ కరెక్ట్గా రావాలి, ప్రతిదీ చూసుకుంటారు. డ్రెస్సింగ్ స్టైల్ కానీ దానికి సంబంధించింది సెట్ చేసుకుంటారు అన్నీ. సో మాస్టర్ అంటే ఇంకేం చెప్పలేము, అన్నీ ఉంటాయి. ఇప్పుడు మాస్టర్లో ఒక గుడ్ క్వాలిటీ, ఒక బ్యాడ్ క్వాలిటీ చెప్పు సాయికృష్ణ దాంట్లో. గుడ్ క్వాలిటీ అంటే అందరినీ ఈక్వల్గా చూస్తారు. బ్యాడ్ క్వాలిటీ అంటే ఏం లేవు. ఏం కాదు, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నా నాకు తెలుసు, సో ఆయన పక్కనే కూర్చున్నాడు, ఆయన ఉన్నా కానీ చెప్పండి పర్లేదు, నేను అడుగుతున్నా కదా, చెప్పండి రెడీ. ఏం లేవు, ఏం లేదు, అదే చెప్పిండు సార్. అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు కూడా. అంటే చాలా మంచి వ్యక్తి అంటారు. సో డ్రెస్సింగ్ అంటే గుర్తుకొచ్చింది, అంటే నేను మీ రీల్స్ చాలా అబ్జర్వ్ చేసిన ఏంటంటే, సో అందరి డ్రెస్సులు ఒక తీరు ఉంటాయి,
మీది మాత్రము ప్యాంట్ ట్రాక్ ప్యాంట్లా కింద ఏదో డిజైన్ ఉంటుంది, అంటే బ్లాక్ లైన్సా లేకుంటే వైట్ లైన్సా రెడ్ లైన్సా, ఆ షూ కావచ్చు లేకుంటే ఏదో కొద్ది డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే అది చూసింగ్ ఎవరిది, సెలెక్షన్ ఎవరిది? ఫాదర్దే. ప్రతి డ్రెస్సింగ్ ఫాదర్ అని చూస్తారు, మదర్ అని చూస్తారు. నేను చూడను. నచ్చితే లైక్ మాకు నచ్చిన పేరెంట్స్ని అడగాలి. సో ఇష్టం వాళ్ళకి నచ్చితే తీసుకుంటాం. ఎలా సెట్ అవుతుందో మాకు ఏం సెట్ అవుతుందో అన్నీ వాళ్ళే చూసుకుంటారు. డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం వాళ్ళదే. ఓకే. సో అంటే మీకు చాలా కామెంట్ వస్తుంటాయి కదా నార్మల్గా, అంటే చూస్తారా అవి, చదువుతారా? అంటే ఎక్కువ చదవను, కామెంట్స్ చదువుతాను అప్పుడప్పుడు. సో అంటే మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టి బ్యాడ్ కామెంట్ ఏమైనా వచ్చిందా? నేను ఇప్పటివరకు అలాంటివి ఏం చూడలేదు. చూసినా మాస్టర్ చేతులు కాబట్టి నథింగ్ లైక్ దట్. సో అండ్ మీ అంటే మీ నేటివ్ ఎక్కడి నుంచి వచ్చారు? అంటే మేము ఇక్కడ నేను ప్రాపర్ మొత్తం హైదరాబాద్ అని లేకుంటే? లేదు, నెగిటివ్ ప్లేస్ యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం సైడ్. అందులో పలాసలోని బొడ్డపాడు అనే విలేజ్లో మాది. సో అక్కడ నుంచి ఫాదర్ అండ్ మదర్ అక్కడ నుంచి బ్రాట్ అండ్ బాటప్ మొత్తం హైదరాబాద్కి వచ్చేసాం. అంటే మీరు పుట్టింది ఇక్కడ నేను? తమ్ముడు కూడా ఇక్కడ? తమ్ముడు కూడా ఇక్కడే. ఓకే. అండ్ ఇంకోటి, సో ఇప్పుడు రీల్స్ మీరు చేస్తున్నారు, సరే బాగుంది. పాపం మీ అమ్మని లాగుతున్నారు రీల్స్, అలాగే మీ తమ్ముని లాగుతున్నారు, ఎందుకు అట్లా? అంటే వాళ్ళు చేస్తున్నారా, మీరే లాగుతున్నారా? లేదు, మేము పిలిస్తే ఇంట్రెస్ట్ వాళ్ళకి కూడా ఉంటుంది. సో అలా అందరినీ కూర్చోరు అంతే అంతే. సో అంటే ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు లేకుంటే మీ చుట్టాలు కావచ్చు ఎవరైనా కావచ్చు, సో ఎందుకు తనకి డ్యాన్స్ అవన్నీ అన్నారంటారు, మీ అమ్మతో చెప్పారంట అట్లా? చేశారు. ఫేస్ అంటే రిలేటివ్స్ వాళ్ళ దగ్గర నుంచి కానీ లైక్ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని, ఇప్పుడు అవసరం ఆ డాన్స్ లైక్ ఆమె అమ్మాయి అని గుర్తు చేయడం అలాంటివి అయ్యాయంట. బట్ షీ ఫేస్డ్ ఇట్ అవుట్. అన్నీ అవేం పట్టించుకోకుండా నన్ను పంపించడం నిజంగా మీకు ఏం చెప్పలేను. ఒకసారి ఇప్పుడు ఇంటర్వ్యూ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు మీ మమ్మీ డాడీకి ఏం చెప్తాం అనుకుంటారు? అంటే లైక్ ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇంత సపోర్ట్ చేస్తున్నారు, సో ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది అనుకోండి, సో ఏం చెప్తారు వాళ్ళకి? అంటే థ్యాంక్స్ ఎట్లా చెప్తారు ఏంటి ఒకసారి? వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కూడా తక్కువే. ఇంకో జన్మంటూ ఉంటే మళ్ళీ పుట్టడం అంతే, దానికి మించి ఏం చెప్పలేము. వావ్, సూపర్ అసలు. అండ్ అంటే చాలా బాగా చెప్పారు. అంటే ఇవాళ రేపు ఏంటంటే, సో ప్రతి అమ్మాయికి అంటే అమ్మాయిలు అయినా సరే తక్కువ, అంటే ఇప్పుడు కూడా ఇది 2022 జనరేషన్ కానీ, సో చాలామంది ఇప్పుడు కూడా అమ్మాయిలు తక్కువనే చూస్తున్నారు. సో వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వాళ్ళు ఇంకా బయటికి వస్తారు. సో ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది, అబ్బాయిలో కాదు అమ్మాయిలో కూడా ఉంటుంది. సో అది గమనించి అండ్ ఖచ్చితంగా వాళ్ళకి బయటికి తీసుకొస్తే సో వాళ్ళకంటూ వాళ్ళు ప్రత్యేకమైన ఒక గుర్తింపు సంపాదించుకుంటారు, వాళ్ళకి వాళ్ళ పేరు తెచ్చుకుంటారు. సో అంటే ఆడవాళ్ళు దేంట్లో తక్కువ అని చెప్పేసి చెప్పనీకి ఏమి కూడా నిద్రిస్తామని చెప్పేసి చెప్పచ్చు. అంతేనా? సూపర్ చెప్పినా కదా. ఓకే. ఇంకోటి, సో ఇంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మనకి తెలుగు టీవీ షోస్లో చాలా డ్యాన్స్ షోస్ ఉన్నాయి కదా, సో ఇంకా కొన్ని వస్తూ ఉంటాయి. సో అలాంటి షోలలో ఎందుకు ట్రై చేయలేదు? అంటే బెస్ట్ లైవ్ షోస్ అంత ఇంట్రెస్ట్ ఉండదు. అంటే సార్కి కానీ మాకు కానీ లైవ్ షోస్ కాకుండా డైరెక్ట్గా ఒక పెద్ద స్టెప్ వేయాలని ఆలోచిస్తున్నారు. సో అంటే ట్రై చేసాం ముందు కూడా, లైక్ శ్రీదేవి డ్రామా కంపెనీ. అవును, దాంట్లో ఒకరోజు పర్ఫార్మెన్స్ చేసి అందులో పర్ఫామ్ చేసాము అయింది. అండ్ రీసెంట్గా D14కి ఆడిషన్స్ కూడా ఇచ్చాము. లైక్ ఫస్ట్ ఆడిషన్, సెకండ్ ఆడిషన్ మొత్తం మంచిగా వెళ్ళింది. థర్డ్ ఆడిషన్లో కొంచెం ఏజ్ ప్రాబ్లం వెళ్తాం అనుకున్నాం, బట్ ఏజ్ ప్రాబ్లం వల్ల సో 4 ఉన్నాయి దాంట్లో జోనర్స్ మొత్తం, అంటే జోడి ఉన్నది, పెద్దవాళ్ళు ఉన్నది, చిన్నవాళ్ళు ఉన్నది. సో అంటే మీ ఏజ్ 13లో వాటి లేదంటనా? బట్ మేము జోడిగా వెళ్ళాము, సో వాళ్ళని 16+ అన్నారంట. సో అందుకే కుదరలేదు. అంటే ఇప్పుడు మరి ఏజ్ తక్కువ ఉందంటే వెళ్ళిపోయినారా? 13 ఏజ్ ఉంది కదా చిన్నపిల్లలది. ట్రై చేయలేదు ఇంకా, అన్ని స్టైల్స్ కానీ జిమ్నాస్టిక్స్ కానీ అన్నీ రావాలని ట్రై చేయలేదు. ఇప్పుడు మనకు డ్యాన్స్లో చాలా రకాలు ఉంటాయి కదా, సో మీకు అన్ని డ్యాన్స్లు వచ్చా? అన్ని డాన్సెస్ రావు, కొన్ని వచ్చు. ట్రై చేసి అంటే మీకేమొచ్చు? వెస్ట్రన్ చాలా
మంచి చిన్నప్పటి నుంచి చేసింది వెస్ట్రన్, ఫోక్ అండ్ ఇంకా చెప్పాలంటే ఇంకేం లేదు. ఈ కూచిపూడి లాంటివి, భరతనాట్యం, క్లాసికల్? భరతనాట్యం కొంచెం టచ్ ఉంది అనమాట. లైక్ చిన్నప్పటి నుంచి మేనేజ్ చేశాను రెండు, వెస్ట్రన్ అండ్ క్లాసికల్. క్లాసికల్ 3-4 ఇయర్స్ అయింది, సో గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడ నేర్చుకోవట్లేదు. ఎక్కడ నేర్చుకోవాలి క్లాసికల్? క్లాసికల్ ఇక్కడే లైక్ శ్రీ గురు అని ముందు ఉండేది, దానిలో 2 ఇయర్స్ అలా నేర్చుకునేదాన్ని. మళ్ళీ క్రేజీ డాన్స్ అకాడమీలో 1-2 ఇయర్స్ అలా నేర్చుకున్నాను. సూపర్. ఇప్పుడు సో మీరు అంటే స్టడీ చేస్తారు అండ్ ఫ్యూచర్లో మీరు డ్యాన్సర్గా కాకుండా ఇంకా వేరే జాబ్లో సెటిల్ అయిపోతే అంటే ఆ డ్యాన్స్ మానేస్తారా? లేదనుకుంటాను, బట్ ఏమో చెప్పలేను. బట్ నేను డ్యాన్స్ని అయితే వదులుకొని అనుకుంటున్నాను. లైక్ ఏ జాబ్ వచ్చినా మేనేజ్ చేసుకుంటానని అనుకుంటున్నాను. అంటే మీకు ఐడియా ఉంటుంది, అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఒక డ్యాన్సర్ కాకపోతే నాకు ఈ డ్యాన్సర్ కాకుండా నాకు ఆ ప్రొఫెషన్ ఇష్టం అని అనుకుంటాం కదా. సో అట్లా మీకు ఏది ఇష్టం ప్రొఫెషన్ ఈ డ్యాన్స్ కాకుండా? యాక్చువల్గా నాకు స్కూల్ నుంచి ఇష్టమైన సబ్జెక్ట్ బయో. నేను ఎప్పుడు డాక్టర్ అనుకున్నాను. సో డాక్టర్ ప్రిపేర్ లైక్ ఐఎమ్ ఓకే విత్ దాట్. అన్ని సబ్జెక్ట్స్ అన్నీ చదువుతాను, కానీ డాక్టర్కి అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యాను అనమాట. ఓకే. ఇప్పుడు ఒకవేళ డాడీ వాళ్ళే మీరు పెద్ద అయిన తర్వాత అమ్మ ఇప్పుడు ఎందుకంటే వాళ్ళే మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, సో మీరు పెద్ద అయిన తర్వాత అమ్మ మనకు ఇక నువ్వు డ్యాన్స్ మానేసాయి, సో డాక్టర్గా అని అంటే వాళ్ళ కోసం మానుతారా? చాలా క్రిటికల్గా ఉంది క్వశ్చన్. చాలా అంటే అలా అన్నా ఓకే, అప్పటికీ నేను మేనేజ్ చేయగలను. అవును, డాక్టర్ అవ్వాలి, కరెక్టే, అవుతాను, దాంతోపాటు ఇది కూడా మేనేజ్ చేస్తానంటే వాళ్ళు ఒప్పుకుంటారు డెఫినెట్గా, ఖచ్చితంగా. ఓకే. సో అండ్ ఫ్యూచర్లో అంటే హీరోని చేసే అంటే చేయడానికి మీకు ఓకే కదా? ఓకే, చేస్తారు కదా? చేస్తాం. సో అంటే చాలామంది నేను కూడా కామెడీ అయినా కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రై చేస్తే, అంటే ఇప్పుడు చిన్న ఏజ్ కాబట్టి సో ఖచ్చితంగా ట్రై చేస్తే మీరు మంచి యాక్ట్రెస్ అయ్యే అవకాశం ఉందని నా యొక్క ఒపీనియన్. ఓకే. సో మీ యొక్క గోల్ ఏంటి? ఏమంటే మా సార్ కోరుకున్నట్టు మేము లైక్ అందరం సక్సెస్ఫుల్గా ఒక పొజిషన్లో ఉండాలి. ఆ డే వస్తే మాత్రం సార్ని పక్క గుర్తు పెట్టుకున్నాను. నా గోల్ ఏంటంటే సార్ అనుకున్నట్టు ఒక మంచి పొజిషన్లో ఉండడం. సో దానికి అంటే యాజ్ ఎ డాన్సర్ గానా ఆన్సర్ అనుకోవచ్చు, బట్ సిచ్యువేషన్ ఎలా డిమాండ్ చేస్తాము. సో అండ్ ఇప్పుడు ఎప్పుడైనా సరే మిమ్మల్ని మీ పేరెంట్స్ ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటారు? అల్లరి చేస్తారా లేకపోతే ఎట్లా? ఇప్పుడు నేను సైలెంట్ ఉన్నారు కదా, ఎట్లనే ఉంటారు? నార్మల్గానే ఉంటాను. అల్లరి అంటే ఎక్కువ ఉండదు. తమ్ముడు మీరిద్దరు కలిసి? మేమిద్దరం కలిసి అల్లరి చేస్తాం, కలిస్తే అల్లరే. ఇంకా ఎప్పుడైనా మమ్మీ అండ్ డాడీ మిమ్మల్ని కొట్టిరా? అయ్యో, సాధారణ అంటారు అది. అంతే. ఎందుకు కొట్టినారు అంటే కొన్ని ఉంటాయి ఇన్సిడెంట్. తమ్ముడు కొట్టినప్పుడు లైక్ అలా కొట్టుకుంటుంటే ఇద్దరం ఆపడానికి కొట్టారు. అంటే ఇప్పుడు తమ్ముడు ఎక్కువ చిలిపి పనులు చేస్తాడా, మీరు ఎక్కువ చేస్తారా ఇంట్లో? నేను కాదు, తమ్ముడే. నేను తక్కువ. కానీ ఆయన ఫేస్ చూస్తున్నట్లు అనిపించలేదు నాకు, రీల్ చూసి. మంచోళ్ళనే ఉంటాడు కానీ ఏం చేయలేము. ఓకే. సో ఇప్పుడు అండ్ మీ మాస్టరు, మీ కొరియోగ్రాఫరు అండ్ సో మన కేడిఎస్ స్టూడియో ఫౌండర్ని పిలుద్దాం ఒకసారి. సో తను కూడా తెలుస్తుంది, అంటే తన గురించి మాట్లాడదాము. అంటే ఆయనకి ఎట్లా ఆలోచన వచ్చింది ఇంకా ఇది పెట్టడానికి అని చెప్పేసి. ఓకేనా? సో ఇప్పుడు కేడిఎస్ ఫౌండర్ అండ్ కొరియోగ్రాఫర్, సో అండ్ డ్యాన్సర్. సో ఎంతోమందిని విద్యార్థులకు అంటే సో ఇలాంటి వాళ్ళు చాలామందిని ఇప్పటి నుంచి తయారు చేస్తున్నారు. అంటే చాలా యంగ్ ఏజ్ ఆయన కూడా. సో ఆయనకి అంటే కేడిఎస్ అండ్ డ్యాన్స్ స్టూడియో ఎందుకు పెట్టాలనిపించింది అండ్ అలాగే సో తనకి డ్యాన్స్ ఎలా అబ్బింది, సో తనకి ఇన్స్పిరేషన్ ఏంటిది అని చెప్పేసి అవన్నీ విషయాలు కనుక్కుందాం. ఓకేనా? ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సో సాయి కృష్ణ గారు. నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నా. సో అండ్ అంటే చాలా హ్యాపీ అన్న. సో అంటే మీ నుంచి సో ఇలాంటి వాళ్ళు చాలామంది తయారవుతున్నారు. సో దాంట్లో లిఖిత గారు ఒకరు. సో అందరు చాలా బాగా అంటే ఇరదీశ్వర పర్ఫార్మెన్స్ మేము చూస్తున్నాం కాబట్టి రీల్స్లో. సో దానికి మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అన్న. సో అంటే మీరు ఒక డ్యాన్సర్గా అంటే మీరు డ్యాన్సర్ ఉన్నారని చెప్పేసి మీకు ఎప్పుడు తెలిసింది? అంటే
అంటే స్టార్టింగ్ నేను విలేజ్లో ఉన్నప్పుడే 4th 5th క్లాస్లోనే లైక్ ఎవరి అంటే మ్యారేజ్ అయినా ఏదైనా కూడా సౌండ్ వినిపిస్తే చాలు వెళ్ళిపోయేవాడిని అంటే సో అలా అలా ఇక్కడ అంటే చేసేవాడిని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో అలా చేస్తూ చేస్తూ లైక్ హాస్టల్లో జాయిన్ చేశారు నన్ను లైక్ 7th క్లాస్ ఆ టైంలో. సో మా హాస్టల్ పక్కనే చిన్న ఒక కమిటీ హాల్లో చిన్నగా వేరే వాళ్ళు డ్యాన్స్ నేర్పించేవాళ్ళు. సో అలా మెల్లిగా వెళ్తూ అక్కడ నేర్చుకొని అలా అలా అలవాటు. సూపర్ అండి. అండ్ ఎక్కడ మీ నేటివ్ ఎక్కడ? కరీంనగర్. కరీంనగర్. సూపర్. అండ్ మీరు అంటే ఇంత బాగా చేస్తున్నారు, కొరియోగ్రఫీ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, ఇంతమందిని తయారు చేసినారు కదా. సో మరి మీరు ఎందుకు అంటే బయటికి రాలేకపోతున్నారు? అంటే మనకి సినిమాల్లో కావచ్చు, లేకుంటే వేరే షోస్లో కావచ్చు. యాక్చువల్లీ నాకు అంటే రియాలిటీ షోస్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఈవెన్ అంటే డ్యాన్స్ ఫీల్డ్లో అయినా కూడా లైక్ మన మూవీస్లో అయినా కూడా లైక్ మనకి యూనియన్ కార్డ్ కావాలి ఫస్ట్. సో యూనియన్ కార్డ్ కావాలంటే మినిమం ఇప్పుడు ప్రజెంట్ ఒక 5 లాక్ ఉంది. సో అప్పుడు నేను కార్డ్ తీసుకోవాలన్నా కూడా అప్పుడు ఫినాన్షియల్ చాలా ఇష్యూస్ ఉండేవి. ఈవెన్ మా ఫ్యామిలీని కూడా మొత్తం అంటే నేనే చూసుకుంటాను అన్నమాట. సో మనకి ఇప్పుడు బయట షోస్ చేస్తే చాలా తక్కువ వస్తాయి అమౌంట్. అంటే మంత్కి ఇప్పుడు అంటే 20,000 కూడా వచ్చే ఛాన్స్ ఉండదు. ఒక షో చేస్తే మనకి 1,500 2,000 అంతే ఇస్తారు ఒక డ్యాన్సర్కి. సో అందుకని చెప్పేసి మనకి ప్రజెంట్ ఇన్కమ్ ఇంపార్టెంట్ కాబట్టి మన స్టూడియో దీనిపైనే వస్తూ సో ఇప్పుడు ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నా. సో ఇదే మంచి సాటిస్ఫాక్షన్గా ఉంది. అండ్ టీచింగ్ ఫీల్డ్లో ఉన్న సాటిస్ఫాక్షన్ ఎందులో ఉండదు. సో అందుకని చెప్పేసి నేను ఇంకా దీన్నే నమ్ముకున్నాను అనమాట. అండ్ అంటే నేను వెళ్ళకపోయినా నా స్టూడెంట్స్ అందరినీ రియాలిటీ షోస్కి లేకపోతే బయట ఈవెంట్స్కి ఒక యాక్టర్గా చేయడం లేకపోతే మంచి డ్యాన్సర్గా సో అలా బయటకి మంచి పొజిషన్ పంపిద్దామనే ఉద్దేశంతో నేను ఆ గోల్తోనే ఉన్నాను. అంటే నేను హైలైట్ అవ్వాలని నాకు లేదు, నా స్టూడెంట్స్ని హైలైట్ చేయాలంతే. సో ఓకే అన్న. సో అంటే చాలా బాగుంది. అంటే మీ ఇన్స్పిరేషన్ మీరు చెప్పిన ఎంత బాగుంది. కాకపోతే సో కేడిఎస్ అంటే చాలా క్రేజీగా ఉంది. మీరు పెట్టిన పేరు అదే క్రేజీ డ్యాన్స్ అని చెప్పేసి దానికి ఎట్లా పునాది పడింది కేడిఎస్ రావడానికి? యాక్చువల్లీ అంటే నాకు అంటే ఎందులో అయినా కూడా ఒక కొత్తగా ఆలోచిస్తాను అనమాట. సో క్రేజీ అంటే యాక్చువల్ అందరు సిఆర్ఏ జెడ్వై పెడతారు కదా. సో నేను సి దగ్గర కే పెట్టినా సేమ్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది కదా అని చెప్పేసి నేను కే పెట్టేసి అలా వచ్చిందనమాట. అంటే నాకు అంటే సంథింగ్ అంటే ఏదన్నా క్రేజీ అంటే ఏదైనా చేయాలన్నా కూడా క్రేజీ చేయాలి రా ఇలా చేయాలి అనే ఊరికే నోట్లో నుండి ఒక ఊత పదంలాగా వచ్చేది అది. సో ఇంకా దాన్నే నేను పెట్టేసాను. అంటే మీ ఒక్కరికి వచ్చింది ఆలోచన? ఫ్రెండ్స్ లేదు ఎవరి సజెషన్ లేదు ఇందులో. నాకే అరే నువ్వు క్రేజీ చేస్తున్నావు, ఎవరైనా డ్యాన్స్ చేసిన అరే నువ్వు క్రేజీ చేస్తున్నావురా, సో ఇలా వచ్చేది అనమాట ప్రతిసారి. సో అందుకని చెప్పేసి ఇంకా దీన్ని అండ్ అప్పుడు మనకి ఏంటంటే ఇది బ్రాండ్గా ఉండాలని చెప్పేసి ఇంకా నేను సి అంటే కాపీరైట్లా ఉంటుంది కదా. సో అందుకని కే పెట్టాను అంతే. సూపర్ అండి. ఇప్పుడు మీరు ఈ కేడిఎస్ పెట్టి అంటే ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని ఏళ్ళు అవుతుంది? నియర్లీ 4 years అయిందండి. 4 years. సో ఈ 4 yearsలో ఎంతమందిని మీరు డ్యాన్సర్ తయారు చేసినారు? నియర్లీ ఒక 500 members ఈజీగా ఉంటారండి. ఈజీగా 500+ ఉంటారు. చాలా మందిని ట్రైన్ చేశాను, చాలా మంది మంచి పొజిషన్ కూడా వెళ్ళారు. చాలా మంది అంటే మూవీస్లో చేస్తున్నారు. అండ్ ఈవెన్ చాలామంది డీకి కూడా చాలామందికి నేను బ్యాక్ అండ్ సపోర్ట్ చేశాను. అండ్ ఈవెన్ ప్రాక్టీస్కి అండ్ ఎవ్రీథింగ్. సో అలా. ఓకే. సో మీకు ఫ్యూచర్లో అంటే ఒక హీరోకి కొరియోగ్రఫీ చేయాల్సిన అవకాశం వస్తే ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? యాక్చువల్లీ డ్యాన్స్లో నెంబర్ 1 వచ్చేసరికి మనకి జూనియర్ ఎన్టీఆర్ అండ్ మన అల్లు అర్జున్ సారే. సో ఎవరికైనా వీళ్ళతోనే చేయాలని ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లెవెల్కి మనం వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక చిన్న హీరోకి ఎవరికొకరి కొరియోగ్రఫీ చేసి మనం ప్రూవ్ చేసుకుంటే దెన్ డెఫినెట్లీ విల్ గెట్ ఇట్. సో ఇప్పుడు కేడిఎస్లో అంటే జనరల్ చాలామంది అనుకుంటారు అంటే జాయిన్ కావాలనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పే అంటే దీంట్లో ఫీజు ఎలా ఉంటుంది, లేకపోతే టైమింగ్స్ ఎట్లా ఉంటుంది చెప్తే వాళ్ళకి కొద్దిగా క్లారిటీ వస్తుంది కదా. యాక్చువల్లీ మనకి ఆఫ్లైన్ వచ్చేసరికి ఈవినింగ్ 3 batches ఉంటాయి. 5 to 6, 6 to 7, 7 to 8. సో 5 to 6 వచ్చేసరికి లైక్ మన 5 years నుండి ఒక 7 years వరకు అంటే అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అనే వాళ్ళకి 5 to 6 ఉంటుంది. అండ్ 6 to 7 వచ్చేసరికి కొంచెం పికప్ అయిన వాళ్ళు అంటే 8 to 12 years. అండ్ 78 వచ్చేసరికి సీనియర్ బ్యాచ్ అనమాట అది. సో బాగా చేసేవాళ్ళు కొంచెం ఉంటారు, వాళ్ళని అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్తాం అనమాట. సో ఈ 3 batches. ఫీజు వచ్చేసరికి 1,500 per month ఉంటుంది ఈచ్. అంటే ఇప్పుడు సోలోగా వచ్చేటోళ్ళ లేకపోతే గుంపు ఇట్లా గ్రూప్గా? కొందరు సోలోగా వస్తారు, కొందరు గ్రూప్గా వస్తారు. సో గ్రూప్గా వస్తే కొంచెం డిస్కౌంట్స్ ఉంటాయి. సో అలా 3 months ఒకసారి పే చేసేస్తే 1,000 ఆఫ్ చేయడం అలా ఉంటుంది. ఓకే అన్న. సో ఇప్పుడు మన మధ్యలో లిఖిత గారు ఉన్నారు కదా. సో లిఖిత గారిలో మీకు బాగా నచ్చేది ఏంటన్నా?
ఎక్స్ప్రెషన్స్ Killing అసలు. వస్తుంది. యా ఎక్స్ప్రెషన్ చాలా బాగా చేస్తుంది. ఈవెన్ ఏమైనా ట్రెడిషనల్ క్లాసికల్ కైండ్ ఆఫ్ సాంగ్స్ ఏమైనా కొరియోగ్రఫీ చేస్తే అంటే దాన్ని కరెక్ట్ న్యాయం చేస్తుంది. సో అందుకని చెప్పేసి సో అది ఒకటి హైలైట్. అండ్ చెప్పగానే వింటది, అంటే ఒక మాట ఒకసారి గట్టిగా చెప్పామంటే ఓకే అని చెప్పేసి చేసేస్తుంది. సో అలా ఉంటుంది. అంటే ఇప్పుడు అంటే ద బెస్ట్ చేసేవాళ్ళు గర్ల్స్లో ఇప్పుడు అలెక్య, ప్రణవి, మనస్విని, లిఖిత ఈ 4-5 మెంబర్స్ ఉన్నారు. సో నేను ఒక్కొక్కరిని మిడిల్లో ఎందుకు పెడతానంటే లైక్ అంటే ఒకరు మాస్ ఫోక్ బాగా చేస్తారు, కొందరు ఎక్స్ప్రెషన్స్, ఇప్పుడు లిఖిత ఎక్స్ప్రెషన్ బాగా చేస్తుంది, మనస్విని కొంచెం స్వాగ్ అలాంటివి బాగా చేస్తుంది. అండ్ అలెక్య వచ్చేసరికి కొంచెం లైక్ ఎక్స్ప్రెషన్స్ లైక్ కొన్ని బాలీవుడ్ సాంగ్స్ కైండ్ ఆఫ్ చాలా బాగా చేస్తుంది. అండ్ ప్రణవి వచ్చేసరికి చాలా ఫోక్ మాస్ చాలా బాగా చేస్తుంది. అండ్ లిఖిత వచ్చేసరికి ఎక్స్ప్రెషన్స్ క్లాసికల్ ఇలాంటివి చాలా బాగా చేస్తుంది. సో ఆ పర్టికులర్ సాంగ్కి ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళే మిడిల్లో ఉంటారు. యాక్చువల్లీ మీరు ప్రీవియస్ వీడియోలు చూస్తే చాలా వీడియోస్లో లిఖిత మిడిల్లో ఉండేది, ఎందుకంటే అప్పుడు వాళ్ళు అంత ఇంప్రూవ్మెంట్ లేదు. అప్పుడు వాళ్ళు రీసెంట్గా జాయిన్ అయ్యారు, లైక్ 1 year 2 years అలా అవుతుంది. లిఖిత 4-5 years అవుతుంది. సో యా అంటే లిఖిత ఈజ్ మై ఫస్ట్ స్టూడెంట్. సూపర్. అంటే ఇది అంటే ఎప్పుడైతే స్థాపించారో అప్పటి నుంచి లిఖిత నా ఫస్ట్ స్టూడెంట్ అనమాట. ఓకే. సో లిఖిత గారిని ఎప్పుడైనా అంటే దాన్ని పర్ఫామ్ చేసేటప్పుడు బాగా రాకపోతే తిట్టిరాను మీరేమో? ఇందాక చెప్పలేదు, అన్ని కవర్ చేసుకొని వచ్చిన. అందరినీ తిట్టను, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను, గట్టిగా చెప్తాను. అంటే తనకి కూడా అంటే ఇండైరెక్ట్గా అంటే ఇప్పుడు ఆమెని అంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరూ అల్లరి చేస్తే ఆ టైంలోనే అందరిని ఒకేసారి వేసుకుంటాను అనమాట. సో తనకి గుంపులో గోవింద అయిపోతుంది. అంతే. ఒక్కరిని అంటే హైలైట్ చేసి ఏమి ఎక్కువ తిట్టను, చాలా అల్లరి చేసి డిసిప్లిన్ లేకపోతే అట్లా కొంచెం హైలైట్ చేస్తాను అంతే. ఓకేనా. సో మీ యొక్క లైఫ్ అంబిషన్ ఏంటండి? లైఫ్ అంబిషన్ అంటే అంతే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఇన్కమ్ ఒకటే. సో అంటే ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. అండ్ ప్రతి ఒక్క డాన్సర్స్ని అంటే చాలామంది ఇప్పుడు ఏ రియాలిటీ షోలో ఉన్నా, ఏ ఈవెంట్స్ చేసినా, ఏ షోలో ఉన్నా కూడా ప్రతి షోలో మన స్టూడెంట్స్ ఉండాలి అంతే. సో అలా ప్రతి ఒక్కరిని ట్రైన్ చేస్తూ పంపించాలి. అండ్ దాంతోపాటు ఫినాన్షియల్గా కూడా అన్ని సెట్ చేసుకుంటూ ఒక సొంత ఫ్లాట్ అండ్ కార్ ఉంటే చాలు అంతే. అదే అంబిషన్ తప్ప ఇంకేం లేదు. ఏదో అంటే ఇంకా చాలా ఎదగాలి అనేది ఏం లేదు, జస్ట్ ఇదే నా అంబిషన్ అంతే. అందుకే నేను కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా స్టూడెంట్స్ వీడియోస్ ఎక్కువ పెట్టి వాళ్ళని హైలైట్ చేసి మంచి పొజిషన్ తీసుకెళ్తాను, కానీ నేను ఫేమస్ అవ్వాలి, నేను ఏదో అవ్వాలని అసలు ఉండదు నాకు. సో ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చాలా స్టూడియోస్ ఉన్నాయి, డ్యాన్స్ స్టూడియోస్ మన హైదరాబాద్లో ఎక్కడైనా సరే. సో అంటే వాళ్ళు చేస్తారు కానీ చాలామంది రీల్స్ అంటే స్టూడెంట్తో చేసి అప్లోడ్ చేయడం అనేది ఎవరు చేయరు. నేను చూసిన ఎవరు లేరు. సో మీకు ఆ ఐడియా ఎందుకు తట్టిందన్న? యాక్చువల్ రీల్స్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ లేకుండే. ఒక 1 year బ్యాక్ నాకు జస్ట్ 6,000 followers, కరెక్ట్ జనవరి ఆ టైంలో. ఇప్పుడు కరెక్ట్ 1 year అయింది. ఇప్పుడు 2 lakh plus అయిపోయారు. సో అప్పుడు ఏంటి అంటే లిఖితది ఫస్ట్ మన్మధుడు నీ కలగన్నా అని ఒక సాంగ్ పెట్టాక అది జస్ట్ ఒక 2-3 daysలోనే ఒక 500K plus 5 lakh plus వ్యూస్ వచ్చినాయి. సో అలా వ్యూస్ వచ్చిన తర్వాత ఇంకా మేము ఇంకా ఓకే దీనివల్ల 5 lakh plus వ్యూస్ వచ్చాక నాకు ఫాలోయింగ్ కూడా 8,000 అయింది. 6,000 కాస్త 8,000 అయ్యేసరికి ఇంకా ఓకే దీనివల్ల గ్రోత్ ఉంది, చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. సో దీనివల్ల గ్రోత్ ఉందని చెప్పేసి డైలీ 2-3 వీడియోస్ పెడుతూ వచ్చేసాను. సో అలా ఎక్కడ ఆగలేదు, ఇంకా 150K వరకు ఇక్కడ నాన్ స్టాప్. సో ఫస్ట్ లిఖిత మన్మధుడని కలగన్న సాంగ్ హైలైట్ అయింది. దాని తర్వాత మీ ఇద్దరం చేసిన సాంగ్ గుడిలో బడిలో సాంగ్ ఒకటి. సో అలా మెల్లిమెల్లిగా అన్నీ హైలైట్ అవుతూ వచ్చాయి. చాలా వ్యూస్ చాలా మిలియన్లలో వచ్చినాయి. 8 million 10 million కూడా హైయెస్ట్ రీచ్ ఉంది. నిజంగా అంటే మీకు వచ్చిన ఐడియా మాత్రం నిజంగా సూపర్ అని. అంటే సో అంటే ఇప్పుడున్న సోషల్ మీడియా ఎట్లా వాడుకున్నాం అట్లా వాడుకుంటే మంచిగా వాడుకుంటే మంచి చేస్తుంది మనకి ఖచ్చితంగా. ఇప్పుడు ఓన్లీ సోషల్ మీడియాలోనే ఉంది. దానివల్ల స్టూడియో కూడా మంచి నేమ్ వచ్చింది అండ్ చాలా స్టూడెంట్స్ ఎక్కువ అయిపోయారు. అన్ని బాగుంది. ఎందుకంటే చాలా పోస్టులు వైరల్ అయినాయి కాబట్టి కంపల్సరీ KDS అనేది బ్రాండ్ లాగా మారుతుంది ఇప్పుడు. సో ఖచ్చితంగా దానికి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అన్న, చాలా మంచి ప్రయత్నం చేసినారు దాంట్లో. సో ఇంకోటి ఇప్పుడు రీసెంట్గా సినిమా వచ్చింది, లవ్ స్టోరీ సినిమా వచ్చింది. సో దాంట్లో సాయి పల్లవి చేసిన స్టెప్ అండ్ తిని చేసింది. నేను ఫస్ట్ చూసిన వీడియో అదే. నేను అంటే మా నార్మల్ రీల్ ఎక్కువ చూడను అనమాట. చూసినప్పుడు సడన్గా రీల్ అంటే సేమ్ నేను చూసినప్పుడు సాయి పల్లవి టక్కున గుర్తుకొచ్చింది. ఆ ఎక్స్ప్రెషన్ కావచ్చు, లేకుంటే ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, అది కావచ్చు. సో ఐడియా ఎప్పుడు తట్టింది మీకు చూడంగానే చేయాలనిపించింది? యాక్చువల్లీ అంటే సాయి పల్లవిలో ఉన్న బాడీ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ తిన బాడీలో ఉంటుంది. సో సాయి పల్లవి ఏ సాంగ్ చేసినా అది చేపియాలంటే ఒక లిఖితతోనే అవుతుంది
అనేలాగా ఉండేది నా మైండ్లో. ఆ సాంగ్ వచ్చిన దగ్గర నుండి ఈవెన్ సారంగ దర్యా సాంగ్ కూడా రిలీజ్ అవ్వగానే వీళ్ళతో చేపించాను, చాలా బాగా వచ్చింది, సేమ్ అదే రేంజ్లో వచ్చింది. సో ఈ సాంగ్ వచ్చిన తర్వాత మేము కొంచెం లేట్ చేసాం, అంటే అది అసలు మేము షూట్ చేయలేదు, కానీ ఒక్కరు అడిగారు లైక్ ఈ సాంగ్ బాగుంటుంది అని. అప్పుడు నాకు మైండ్లో వచ్చింది, అంటే ఇలా ఇలా చేయాలి, సేమ్ అదే అలాగే చేయాలని చెప్పేసి. సో ఇంకా మేము ఒక 2-3 డేస్ లేట్ నైట్ ప్రాక్టీస్ చేయించాను, నైట్ 10 to 11, 9 to 11 అలా ఒక 2-3 డేస్ అందరితో చేయించాను. సో అలా ఇంకా డ్రెస్సింగ్ టైంకి అక్కడ రెయిన్ ఎఫెక్ట్ లాగా అవన్నీ కరెక్ట్ సెట్ అయిపోయి మేము చాలా బాగా చేసాం ఆ రోజు. ఒక 2-3 టేక్స్లో అయిపోయింది ఈజీగా. నిజంగా అంటే నేను చూసినప్పుడు మాత్రం నేను ఒకసారి అంటే పరేషాన్ అయిపోయింది, అంటే సాయి పల్లవి కన్నా సడన్గా మళ్ళీ ఇంకోటి ఏంటంటే సో ఆ కాస్ట్యూమ్ కూడా సేమ్ అట్లనే కొద్దిగా మ్యాచ్ అయింది, కలర్ కాస్ట్యూమ్ ఎవ్రీథింగ్ కరెక్ట్ చూసాం. ఈవెన్ వాళ్ళ ప్రణవి అండ్ అందరితో చేపించాను, సోలో గ్రూప్స్ అన్ని చేపించాను. సో అంటే అందరిలో అంటే నాకేంటంటే 2 lakh+ ఫాలోవర్స్ ఉన్నారు కదా, ప్రతి ఒక్కరికి కరెక్ట్గా నేను చూపించాలి అనేలాగా ఫస్ట్ అంటే ఎక్స్ప్రెషన్స్ ఎవ్రీథింగ్. ఇంకా లిఖితది కొంచెం హైలైట్ అయ్యేసరికి మీద అప్లోడ్ చేశాను, అది అప్పటికి కాపీరైట్ వచ్చింది. సో ఇంకా దానివల్ల అకౌంట్ పోతుందేమో, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి ఇంకా మిగతా వాళ్ళ వీడియోస్ని అప్లోడ్ చేయలేదు. సో అదే రీజన్ తప్ప ఇంకా వేరేం లేదు ఇందులో కూడా. ఓకే, సో లిఖిత అండ్ ఇప్పుడు మనకి సాయి పల్లవి చూసుకుంటే ఆమె కూడా మంచి డ్యాన్సరే. సో మనం డీలో ఫస్ట్ కంటెస్టెంట్ ఆమెనే, అంటే డీ కొత్త షాట్ అయినప్పుడు. సో అండ్ ఇప్పుడు మీరు సో డ్యాన్సరు అండ్ సేమ్ ఎక్స్ప్రెషన్ ఇద్దరు సేమ్ అట్లనే ఇస్తారు, చింపేస్తారు ఇద్దరు కిల్లింగ్. సో అండ్ తను డ్యాన్సర్తో పాటు హీరోయిన్ అయింది. ఇంకోటి ఏంటంటే సో మళ్ళీ ఇంకోటి కామన్ థింగ్ ఏంటంటే సిమిలర్గా ఆమె డాక్టర్, ఈమె కూడా ఫ్యూచర్ డాక్టర్. నాకు అనిపిస్తుంది లైక్ శేఖర్ కమ్ల గారి ఒక్కసారి వాళ్ళ కళ్ళలో పడాలి ఈ అమ్మాయి, ఒక్కసారి చూస్తే మీ టాలెంట్ చూస్తే పక్కా తను ఛాన్స్ ఇస్తారు అని చెప్పేసి నాకు ఎప్పటి నుండి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సాయి పల్లవి గారికి కూడా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది శేఖర్ కమ్ల గారే. సో అందుకని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒక సేమ్ సిమిలారిటీస్ ఉన్నాయి, టాలెంట్ ఉంది, డ్యాన్స్ చేస్తుంది, యాక్టింగ్ చేస్తుంది, ఎవ్రీథింగ్ ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా నేను కలిసే ఛాన్స్ ఉంటే పక్కా అప్రోచ్ అయ్యి చెప్తూ ఉంటాను. సో ఖచ్చితంగా మనం లిఖిత గారు ఆల్ ది బెస్ట్ చెప్పాలండి, ఎందుకంటే సో అప్పుడు ఏమంటారు మన సాయి పల్లవి వచ్చినప్పుడు తన ఏజ్ కూడా ఇంతనే ఉంటుంది నాకు తెలిసి. సో ఇప్పుడు తిరిగి కెరీర్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది. లిఖిత గారు ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ అండి. సో మీరు హీరోయిన్ అయితే నన్ను మర్చిపోకండి, ఫస్ట్ ఇంటర్వ్యూ బంగారం. సో ఓకేనా, సో మీరు చెప్పండి అండ్ మీకు ఇష్టమైన డ్యాన్సర్ ఎవరు, అంటే ఇక్కడ కాకుండా మన సినిమా ఇండస్ట్రీలో డ్యాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ సారే చాలా, అంటే నాకు చాలా ఇష్టం, స్టైల్ అయినా ఎవ్రీథింగ్. మన టాలీవుడ్లో బాలీవుడ్లో హృతిక్ రోషన్ సార్. సో వీళ్ళిద్దరే ఇష్టం నాకు, డ్యాన్స్లో ఎక్కువ ఇన్స్పిరేషన్. కొరియోగ్రాఫర్ అండ్ కొరియోగ్రాఫర్ వచ్చేసరికి అంటే ఒక్కొక్కరి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కొరియోగ్రఫీ ఉంటుంది, స్టైల్ ఉంటుంది. ఇప్పుడు జానీ మాస్టర్ది వేరే ఉంటుంది, ఎవ్రీథింగ్ లెగ్స్తో ఎవ్రీథింగ్ అది చాలా బాగుంటుంది. అండ్ శేఖర్ మాస్టర్ది లైక్ ఫినిషింగ్స్ కట్స్ అన్నీ చాలా బాగుంటాయి. సో నాకు ఏమైనా సాంగ్స్ ఈ సాంగ్కి ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తే ఓకే ఈ స్టైల్ అయితే బాగుంటుంది అని చెప్పేసి సో జానీ మాస్టర్ ఇన్స్పిరేషన్ తీసుకుంటా, ఈ సాంగ్కి ఇలా కావాలంటే శేఖర్ మాస్టర్ ఇన్స్పిరేషన్ తీసుకుంటా. సో అలా అంతే తప్ప అంటే బెటర్ అని ఏం లేదు, ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళు చేస్తారు అనమాట. సో మీకు ఇష్టమైన డాన్సర్ అంటే అల్లు అర్జున్ చెప్పారు కదా, ఓకే ఇష్టమైన కొరియోగ్రాఫర్ ఎవరు? కొరియోగ్రాఫర్ అంటే శేఖర్ మాస్టర్ ఇష్టం, అన్నీ పర్ఫెక్ట్గా చేస్తారు, స్టెప్స్ కానీ మొత్తం క్రియేటివ్గా కొత్తగా ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటాయి. సో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుందంట February 1st నుంచి, సో స్కూల్కి వెళ్తున్నారా లేదా? వెళ్ళాలి. సో అంటే ఇప్పుడు స్కూల్లో ఎట్లా అంటారు, అంటే టీచర్స్ కలిసినప్పుడు చూస్తారంటారు మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తారు? లైక్ ప్రతిరోజు చూస్తారు, బికాజ్ మా మదర్ కానీ లైక్ వాట్సాప్ స్టేటస్లో పెట్టడం రోజు మ్యామ్స్ కానీ అలా చూడడం జరుగుతుంది. అంటే డిస్కరేజ్ ఏం చేయరు, దెల్ బి ఎంకరేజింగ్ అంతా, కానీ ఇది కూడా చూసుకో అని కొంచెం అలా చెప్తారు. సో స్కూల్లో ఈవెంట్స్ అయితే చేస్తారా మీరు పర్ఫార్మెన్స్? ఇప్పుడు చేసారు ఏమన్నా? చేశాను ఇప్పటి వరకు, అంటే ఈవెంట్స్ నార్మల్గా స్కూల్లో పెట్టేవి, యాన్యువల్ డే లైక్ రిపబ్లిక్ డే ఇలాంటివి ఈ షోస్లో పార్టిసిపేట్ చేయడం అన్నీ. ఓకే సూపర్. అండ్ ఫైనల్గా సో మీరు మీ కేరియర్స్ గురించి అండ్ మిమ్మల్ని ఫాలో అయ్యే వారి గురించి అండ్ కొత్త వచ్చే డాన్సర్స్కి సో ఏం చేద్దామని కూడా చెప్పండి. యాక్చువల్లీ
అంటే కొత్తగా వచ్చిన డాన్సర్స్ ఏంటి అంటే మన స్టూడియోకి వస్తారు, చాలామంది వస్తారు, నేర్చుకోవడానికి వస్తారు. కానీ చాలామంది ఒక ప్యాషన్తో రారు. 50% చాలా నేర్చుకోవాలి, లైక్ ఏదో చేయాలని వస్తారు, కానీ డ్రాప్ అయిపోతారు. లైక్ ఏంటి అంటే 1 monthలో మనం ఏం నేర్చుకోలేం. మినిమం 3 months బేసిక్ లెవెల్, 6 months సెమీ ప్రొఫెషనల్ లెవెల్, 1 year ప్రొఫెషనల్ లెవెల్ ఉంటుంది. సో పేషెన్స్ ఇంపార్టెంట్. సో అలా కాకుండా మీకు పక్కా ఒక 3 months అయినా అట్లీస్ట్ కంటిన్యూగా వచ్చేసి బాగా నేర్చుకుంటాం అనుకుంటే దే కెన్ జాయిన్ ఎనీ టైం అనమాట. సో కొందరు టైంపాస్ కోసం వస్తారు. సో వాళ్ళని అంటే అలా రాకుండా జస్ట్ మీకు ప్యాషన్ ఉంటేనే రండి అని చెప్పేసి సజెస్ట్ చేస్తారు కొత్త వచ్చే వాళ్ళకి. అండ్ ఇక కేడిఎస్ వచ్చేసరికి చాలామంది అంటే కేడిఎస్ అనేది ఒక బ్రాండ్ ఇప్పుడు ఓకే చాలా ఫేమస్ అయిపోయింది, వైరల్ అయిపోయింది. కానీ దీన్ని చాలామంది వేరే రకాలుగా యూజ్ చేయడం అండ్ ఫేక్ పేజెస్ క్రియేట్ చేయడము స్టూడెంట్స్ నేమ్పై అండ్ కేడిఎస్ నేమ్పై అండ్ వీళ్ళ వీడియోస్ అండ్ ఈవెన్ టిక్ టాక్ ఓల్డ్ పర్సనల్ వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసుకుని పెడుతున్నారు. సో అలా స్ప్రెడ్ చేయకుండా ఈవెన్ ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేయండి, కానీ దాన్ని కరెక్ట్ వేలో యూజ్ చేయండి అంతే. చాలామంది ఏంటి అంటే రీసెంట్గా నాకు వచ్చిన కంప్లైంట్ లైక్ అంటే లిఖిత ఫ్యాన్ పేజ్ అది, కానీ చాట్ చేసేవాళ్ళు ఒక లిఖితనే అని చెప్పేసి వేరే వాళ్ళు చాట్ చేయడము ఈవెన్ నా స్టూడెంట్స్ అందరితోని. ఒక లైక్ ఒకరు ఏంటి అంటే నేను లిఖిత నా ఫీజు కట్టలేదు, స్కూల్ ఫీజు కట్టలేదు అని చెప్పేసి అంటే అబ్బాయి వేసాడంట 5,000 ఏమో సంథింగ్. సో అలా కంప్లైంట్స్ వచ్చినాయి చిన్న చిన్నవి. సో అలాంటివి మీరు నమ్మొద్దు, ఎందుకంటే లిఖిత ఐడిని అఫీషియల్గా లైక్ ఏది ఒరిజినల్ అని మీరు చూడాలని అంటే నా ఫాలోయింగ్ లిస్ట్లో నేను లిఖిత ఒక అమ్మాయిని ఫాలో అవుతాను. సో అది చెక్ చేసి నేను ఫాలో అవుతే మీరు ఫాలో అవ్వండి అంతే. సో అంతే. ఇంకోటి ఏంటంటే అసలు లిఖిత అఫీషియల్ పేజ్కి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు, 83K. అవును, అది అట్లా చెప్తే ఇంకా ఈజీగా ఉంటుంది. 80K+ ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న పేజ్ని మీరు ఫాలో అవ్వండి. నా ఫాలోయింగ్ లిస్ట్ చూడండి, నా సాయికృష్ణ డ్యాన్స్ హాలిక్ అని ఉంటుంది. సో నా ఫాలోయింగ్ లిస్ట్లో లిఖిత ఉంటేనే ఈవెన్ నా స్టూడెంట్ ప్రణవి అయినా, మనస్విని, అలక్య, మనోజ్, అనిల్, ఎవ్రీథింగ్ ఎవరైనా కూడా నా లిస్ట్లో ఉంటేనే అది అఫీషియల్ అంతే, లేకపోతే మిగతానే ఫేక్. అది ఒకటి గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వండి సరిపోతుంది. అండ్ ఇంకోటి తిన్నా. సో మీ హెయిర్ స్టైల్, బియర్డ్ ఎందుకు అంటే అలా అని కాదు, అంటే ఏదో సంథింగ్ ఫస్ట్ ఏంటంటే నో షేవ్ నవంబర్ అనేలాగా అలా ట్రై చేశాను. చలికాలం కదా ఏం కాదులే అని చెప్పేసి. తర్వాత యాక్చువల్లీ అప్పుడే నేను ఒక పోస్ట్ చేశాను, బాలీవుడ్ కొరియోగ్రాఫర్ మెల్విన్ లీవ్స్ అని చెప్పేసి. తను చాలా హెయిర్ పెంచేసి క్యాన్సర్ పేషెంట్స్కి అలా ఇచ్చేసాడనమాట. సో నాకు ఆ థాట్ వచ్చింది, ఓకే ఇచ్చేద్దాం, ఇలా ఒక ప్లాన్ చేద్దాం అనేలాగా. సో అలా పెంచేస్తున్నా. సో చూద్దాం ఇంకా అది. సూపర్ బాగుంది. సో అంటే మంచి మీరు చేసే పని మంచిది కాబట్టి సో ఖచ్చితంగా అప్రిషియేట్ చేశాను. యా లిఖిత గారు, మీరు ఒకసారి లాస్ట్లో మీ ఫ్యాన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం చెప్తాం, మీ ఫ్యాన్ పేజెస్ అన్నీ పెట్టినందుకు థ్యాంక్స్, బట్ మంచి వేలో యూస్ చేస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. సూపర్. అండ్ నిజంగా నేను మీ రీల్ చూసినప్పుడు సో ఇంత క్యూటీ మాడతాను అనుకోలేదు, నేను పర్సన్ అయిపోతుంది ఇప్పుడు ఒక్కసారి చూడండి. సో అండ్ నిజంగా వాయిస్ బాగుంది, సో ఎక్స్ప్రెషన్ బాగా చేస్తున్నారు, డ్యాన్స్ బాగా చేస్తున్నారు. సో ఖచ్చితంగా మీరు ఫ్యూచర్లో మంచి హీరోని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ సో అన్న మీరు కూడా ఇంకా మంచి భవిష్యత్తుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒక కారు, మంచి ఇన్కమ్ అంటే వెలిసేటి అది చాలు. నిజంగా ఈ జనరేషన్కి అది చాలు ఖచ్చితంగా. సో అండ్ దాంతోపాటు మీరు ఇంకా మంచి సినిమాలకు కొరియోగ్రఫీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మేము అనుకుంటే ఎన్టీఆర్కే చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ ఇద్దరికి. సో అండ్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇద్దరు మాకు అంటే ఇంత టైం ఇచ్చినందుకు. సో అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మిమ్మల్ని కలిసినందుకు. సో చాలా బాగా ఫన్నీగా అయిపోయింది ఇంటర్వ్యూ అనుకుంటున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూ? చాలా బాగా చేశారు. అంటే దిస్ ఇస్ ఫస్ట్ టైం యాక్చువల్, ఇద్దరికి ఫస్ట్ టైమే. అండ్ చాలామంది అడిగారు, సో ఎందుకో మీకు ఇవ్వాలనిపించింది. మీరు అప్రోచ్ అయ్యే విధానం అండ్ మీ పద్ధతి, మీరు కూల్గా మాట్లాడడం, సో చూసి ఓకే ఫస్ట్ ఇంటర్వ్యూ ఓకే దీంతో చేయొచ్చు అనేలాగా అనిపించింది. సో అందుకని చెప్పేసి చూజ్ చేసుకున్నాం. చాలామంది అడిగారు, చాలామంది కాల్ చేశారు, చాలామంది డైరెక్ట్ వచ్చేసారు, కెమెరాలు పట్టుకుని వచ్చేసారు డైరెక్ట్. కొందరు ప్రాంక్ చేద్దామని వచ్చేసారు. సో నేను అంటే కొంచెం సీరియస్గా చెప్పి పంపించాను. అండ్ తన చిన్న ఏజ్, ప్రాంక్ ఇదంతా వద్దు, మేము యాక్సెప్ట్ చేయము. ఈవెన్ ఇంటర్వ్యూ అయినా కూడా ఓకే ఈ ఏజ్లో కాంట్రవర్సీ లాగా చేస్తే తనకి ఇబ్బంది, ఈవెన్ స్టూడియోకి అయినా దేనికైనా రిమార్క్ వస్తే బాగోదు అనేలాగా చాలా ఆలోచించాం. ఏ స్టెప్ తీసుకోవాలన్నా ఫస్ట్ ఆలోచించి చేస్తామన్నమాట. ఈవెన్ అందుకే కొంచెం టైం తీసుకొని మీకు కూడా టైం తీసుకొని ఇచ్చాము. 1 month అయింది, 1 month ఆలోచించి ఓకే అని చెప్పేసి మీకు చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూ?
చాలా బాగుంది, కూల్గా చాలా బాగుంది. సో అంటే ఇప్పుడు భయం పోయిందా? పోయింది. యా థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో గ్యాస్ చూసారు కదా, ఇది ఇవాళ ఇంటర్వ్యూ విత్ సూపర్ డాన్సర్ లిఖిత అండ్ కొరియోగ్రాఫర్ సాయి కృష్ణ గారు. సో అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్. సో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో వీలైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ సో మరొక మళ్ళీ కలుద్దాం. కీప్ స్మైలింగ్, బీ హ్యాపీ, లవ్ యూ ఆల్, టేక్ కేర్. నేను బంగారాజు, బాయ్.